ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్, ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మందుల కొనుగోళ్లు, ఆక్సిజన్ సరఫరాలో భారీ అవినీతి జరుగుతోందని, ఉన్నతాధికారులే అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఆధారాలతో సహా సీఎంకు ఫిర్యాదు చేశారు. కేజీహెచ్లో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై తూతూ మంత్రంగా కమిటీ వేసిన ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే తిరిగి విచారణాధికారిగా నియమించింది కూటమి సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే తిరిగి విచారణాధికారిగా నియమించింది కూటమి సర్కార్ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కార్తిక్ వార్డు బాయ్ దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అన్ని సందర్భాల్లో అవినీతికి పాల్పడుతున్నారనేది మరోసారి తేటతెల్లమైంది. వార్డు బాయ్లు కనీసం వీల్ చైర్ గానీ స్ట్రెచర్ గానీ ఇవ్వాలంటే వాళ్ళు లంచాలు తీసుకోవడం ఒక ఎత్తు, సామాన్యులను గుల్ల చేయడం ఒక ఎత్తు అయితే లోపల పరిపాలనకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా మందుల కొనుగోలు దగ్గర నుంచి ఆక్సిజన్ సరఫరా వరకు అన్నింటా అవినీతి బట్టబయలవుతుంది. కోట్లాది రూపాయలు అవినీతి చేసి సొమ్ము గడిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ చేపట్టాలని చెప్పి కోరారు. ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు ఉన్నారో వారికి సమూజ్జిగా ఉన్నటువంటి తోటి అధికారులనే విచారణ కమిటీలో నియమించడం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వారి తోటి అధికారులనే అక్కడ జరిగినటువంటి స్కామ్ ను బయటకు తీయమని, విచారణ చేయమని ఆదేశిస్తే వారు ఎంత మేరకు ఆ విచారణలో వాస్తవాలు బయటకు వెలుగు తీసేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా సందేహంగా మారిపోయింది. అందుకు అనుగుణంగా తక్షణమే విచారణ అధికారులను మార్చాలి, కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా కేజీహెచ్ లో ఉండేటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇటు సూపరింటెండెంట్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. వీరంతా కూడా ఓ కోటరీగా ఏర్పడి పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటు ఆక్సిజన్ కొనుగోళ్లు లేకపోతే మందుల కొనుగోలులోనే కాదు ఇతరత్ర వ్యవహారాల్లో కూడా పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో విచారణ వేగవంతం చేసి తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎవరికి ఏ ఆరోగ్య కష్టం వచ్చినా కేజీహెచ్ వస్తుంటారో అలాంటి కేజీహెచ్ ని అవినీతి జలగలు పట్టి పీడిస్తున్నాయి. పూర్తి స్థాయి ప్రక్షాళన అవసరమనే భావన అందరిలోనే వ్యక్తమవుతుంది. కార్తీక్. రైట్ అనిల్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.